ఫ్రెండ్స్, ఈ వీడియో మీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే ఇన్స్టెంట్గా అలర్ట్ పొందడానికి బెల్ సింబల్ ప్రెస్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకోండి. ఈ వీడియోలో విద్యాంజలి 2.0 పోర్టల్లోకి ఏ విధంగా మన పాఠశాలని రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. దీనికి సంబంధించి సమగ్ర శిక్ష వారు మే 25వ తారీఖున మనకి ఒక ప్రొసీడింగ్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ ప్రొసీడింగ్స్లో పూర్తి వివరాలు ఉంటాయి. అదేవిధంగా ఈ విద్యాంజలి ఈ పోర్టల్కి సంబంధించి గైడ్ లైన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఒక యూజర్ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విద్యాంజలి ఈ పోర్టల్కి సంబంధించి ఇవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఈ లింక్ ద్వారా మీరు ఈ ప్రొసీడింగ్స్లో ఉన్నది, అదేవిధంగా యూజర్ మాన్యువల్, గైడ్ లైన్స్ వీటన్నిటిని కూడా మీరు ఈ పీడిఎఫ్ డాక్యుమెంట్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా అసలు ఈ విద్యాంజలి 2.0 ఈ వెబ్సైట్లో ఎవరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అన్ని పాఠశాలల వారు, యూడైస్ కోడ్ ఉన్న అన్ని పాఠశాలల వారు, అంటే ప్రైమరీ, యూపీ, హై స్కూల్స్ అందరూ కూడా ఈ పోర్టల్లో రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మన పాఠశాలకి ఏవైనా రిక్వైర్మెంట్స్ అంటే ఇంకేమైనా సరే మన పాఠశాలకు సంబంధించి ఏమైనా మౌలిక సదుపాయాలు కావాలనుకోండి, అప్పుడు మనం ఈ పోర్టల్లో మనం ఏమేమి కావాలనేది మనం వాటన్నిటిని మనం సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా మనం అడిగిన ఆ మౌలిక సదుపాయాలకు సంబంధించి కాంట్రిబ్యూషన్ కూడా మనకి ఇవ్వడం జరుగుతుందని చెప్పేసి ఈ ప్రొసీడింగ్స్లో తెలియజేశారు. కాబట్టి అన్ని పాఠశాలల వారు ముందుగా ఈ సైట్లోకి రిజిస్ట్రేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఈ వీడియోలో ఈ విద్యాంజలి 2.0 పోర్టల్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలనేది ఈ వీడియోలో పూర్తిగా డీటెయిల్గా చూద్దాం. దాని కొరకు ముందుగా మనం అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేయాలి, vidyanjali.education.gov.in. ఈ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఈ సైట్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా కనిపిస్తుంది. మనం ఈ సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ముందుగా మనం ఏం చేయాలంటే ఇక్కడ లాగిన్ ఉంది కదా, ఈ లాగిన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. అంటే ఇప్పటి వరకు మనకు రిజిస్ట్రేషన్ లేదు కాబట్టి ఇక్కడ మనం స్కూల్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి ఇక్కడ లింక్ ఉంటుంది. ఈ స్కూల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మనకి లాగిన్ క్రెడెన్షియల్స్ అనేవి మనకు వస్తాయి. కాబట్టి ఈ విధంగా క్లిక్ చేయగానే మన పాఠశాల యొక్క డైస్ కోడ్, ఇక్కడ ఒక క్యాప్చా కోడ్ అడుగుతుంది. ఇక్కడ మన పాఠశాల యొక్క డైస్ కోడ్, అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ఈ క్యాప్చా కోడ్ సేమ్ స్మాల్ లెటర్స్, క్యాపిటల్ లెటర్స్, నెంబర్స్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ఇచ్చేసేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇలా సబ్మిట్ మీద క్లిక్ చేయగానే అప్పుడు మన పాఠశాల యొక్క పేరు అనేది ఆటోమేటిక్గా అక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ టు షో ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఇంకొంత అడిషనల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే స్మాల్ క్లాసు, హైయెస్ట్ క్లాసు, ఈ విధంగా మన యొక్క డిస్ట్రిక్ట్, మండలం ఇవన్నీ వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇక్కడ హెడ్ ఆఫ్ స్కూల్ మొబైల్ అని చెప్పేసి ఆటోమేటిక్గా మన పాఠశాల హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబర్ అక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఇక్కడ మొబైల్ నెంబర్ వద్ద ఇక్కడ పైన ఏ మొబైల్ నెంబర్ అయితే ఉందో సేమ్ అదే మొబైల్ నెంబర్ ఇవ్వాలి. అంటే దాదాపుగా ఇది యూడైజ్ నుంచి మన పాఠశాల యొక్క హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ని ఇక్కడ తీసుకుంటుంది. ఇక్కడ ఇచ్చిన ఈ మొబైల్ నెంబర్ని పూర్తిగా ఎంటర్ చేసి ఇక్కడ ఈమెయిల్ ఐడి మన పాఠశాలకు సంబంధించి ఉంటే అది ఇవ్వచ్చు, లేదంటే ఒకటి క్రియేట్ చేసి అయినా సరే ఇక్కడ మనం ఈమెయిల్ ఐడి ఇచ్చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. రిక్వెస్ట్ ఫర్ ఆన్ బోర్డింగ్ ఈ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్, నౌ యూ క్యాన్ లాగ్ ఇన్ టు విద్యాంజలి త్రూ మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఈ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అవ్వండి అని చెప్పేసి మనకి ఈ విధంగా వస్తుంది. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన మొబైల్ నెంబర్ ఉంది కదా, దీనికి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తే ఏ మొబైల్ నెంబర్ ఇవ్వాలనేది కూడా ఇక్కడ చూపించడం జరిగింది. అంటే మనం యూడైస్ ప్లస్లో ఆల్రెడీ మనం పాఠశాల హెడ్ మాస్టర్ గారి యొక్క మొబైల్ నెంబర్ ఇచ్చాము. అదేవిధంగా పాఠశాల రెస్పాండెంట్ అంటే ఆ డీటెయిల్స్ని యూడైస్ ప్లస్ని ఎవరైతే ఫిల్ చేస్తారో వారి యొక్క మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాం. అదేవిధంగా యూడైస్ ప్లస్ స్కూల్ యూజర్ మొబైల్ నెంబర్ కూడా ఇచ్చాం. ఈ విధంగా వీరి యొక్క మొబైల్ నెంబర్స్ ఇచ్చేసేసి మనం ఈ రిజిస్ట్రేషన్ని కంప్లీట్ చేయవచ్చు అని ఇక్కడ ఈ విధంగా మనకి గైడ్ లైన్స్ కూడా ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ మీకు ఈ 3 మొబైల్ నెంబర్స్లో ఏదైనా ఇవ్వవచ్చు. మొత్తం మీద ఏంటంటే యూడైస్ ప్లస్లో ఉన్న మొబైల్ నెంబర్స్ని ఇక్కడ తీసుకోవడం జరుగుతుంది. ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే యూడైస్ ప్లస్లో మనం మార్చుకుంటే ఇక్కడ కూడా ఆ మొబైల్ నెంబర్స్ అనేవి అప్డేట్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు మనకి ఇంతటితో మనకి స్టెప్ అది అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మనం ఏం చేయాలంటే లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. దాని కొరకు ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ స్కూల్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అంటే ఇందాక మనం ఏ మొబైల్ నెంబర్తో అయితే రిజిస్ట్రేషన్ చేసామో ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఇచ్చేసేసి ఈ విధంగా మనం లాగిన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా వస్తుంది. ఇక్కడ స్కూల్ని సెలెక్ట్ చేసుకుంటాం. ఇక్కడ ఇందాక ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో సేమ్ అదే మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ఇక్కడ యూజ్ ఓటీపీ యాజ్ పాస్వర్డ్ ఉంది కదా, దీన్ని మనం సెలెక్ట్ చేస్తే
ఈ విధంగా గెట్ ఓటీపీ వస్తుంది. అంటే ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే అప్పుడు ఆ వచ్చే ఓటీపీని ఇచ్చేసేసి మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోవచ్చు. అలా కాకుండా మనం పాస్వర్డ్ ద్వారా లాగిన్ అవ్వాలనుకోండి, అప్పుడు మనం స్కూల్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనం ఫర్గెట్ ఆర్ జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. అంటే ఇక్కడ మన పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవచ్చు. అంటే ప్రతిసారి మనం మొబైల్ ఓటీపీ ద్వారా వెళ్ళాలంటే అదొక ఇబ్బంది కాబట్టి ఓటీపీ రానప్పుడు మనం పాస్వర్డ్ని జనరేట్ చేసుకుంటే అప్పుడు మనం ఇక్కడ మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేసేసి ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోవచ్చు. కాబట్టి రెండు విధాలు, ఒకటేమన్నా ఓటీపీ ద్వారా లాగిన్ అయిపోవచ్చు, ఇంకోటి ఏమన్నా పాస్వర్డ్ ద్వారా. కాబట్టి ఓటీపీ అనేది ఓటీపీ వస్తుంది, అలా లాగిన్ అయిపోతాం, అది అందరికీ తెలిసిందే. నెక్స్ట్ జనరేట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేద్దాం. ఇప్పుడు ఇక్కడ మనం పాస్వర్డ్ జనరేట్ చేసుకోవచ్చు. ఇక్కడ మొబైల్ నెంబర్ వద్ద ఇందాక ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబరు, ఇందాక ఇచ్చిన ఆ ఈమెయిల్ ఐడి, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సెండ్ లింక్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు నెక్స్ట్ ఈ విధంగా వస్తుంది, పాస్వర్డ్ రీసెట్ ఇన్స్ట్రక్షన్స్ హ్యావ్ బీన్ సెంట్ టు యువర్ ఈమెయిల్ అడ్రస్. అంటే మనం ఇక్కడ ఇచ్చిన ఈ ఈమెయిల్ అడ్రస్కి మనకి పాస్వర్డ్ రీసెట్ చేసుకోవడానికి మనకు ఒక లింక్ వస్తుంది. అప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఏ ఈమెయిల్ అయితే ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడిలోకి మనం లాగిన్ అయిపోవాలి. అంటే మన యొక్క ఈమెయిల్ ఐడిని ఓపెన్ చేయాలి. మన యొక్క ఈమెయిల్లో ఇక్కడ ఇన్బాక్స్లోకి వచ్చేస్తే ఇక్కడ మనకు ఒక లింక్ వస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేసేసేయాలి. క్లిక్ చేస్తే ఇక్కడ మనం కొత్త పాస్వర్డ్ని జనరేట్ చేసుకోవడానికి ఇక్కడ అడుగుతుంది న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్, క్యాప్చా కోడ్. ఇక్కడ మనం కొత్త పాస్వర్డ్ని ఇక్కడ ఇచ్చేయాలి. కన్ఫర్మ్ పాస్వర్డ్ వద్ద కూడా సేమ్ అదే ఇచ్చేసేసి ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇంతటితో పాస్వర్డ్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ యూజర్ ఐడి అనేది మన పాఠశాల యొక్క హెచ్ఎం గారి యొక్క మొబైల్ నెంబర్, లేదంటే ఇందాక ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబరు. అదేవిధంగా ఇప్పుడు మనం సెట్ చేసుకున్న ఈ పాస్వర్డే పాస్వర్డ్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చే ఈ పాస్వర్డ్ అనేది ఒక స్మాల్ లెటర్, ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఈ కాంబినేషన్స్తో ఉండే విధంగా మనం పాస్వర్డ్ని సెట్ చేసుకొని ఫైనల్గా రీసెట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయాలి. ఇంతటితో మనకి పాస్వర్డ్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి రావడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ సైట్లోకి వచ్చేసేసి లాగిన్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇక్కడ స్కూల్ రిజిస్ట్రేషన్ ద్వారా మనం రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం స్కూల్ మీద క్లిక్ చేయాలి. దీంట్లో ఇక్కడ మొబైల్ నెంబర్ వద్ద ఇందాక మనం ఇచ్చిన ఆ రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇవ్వాలి. పాస్వర్డ్ వద్ద ఇప్పుడు ఏ పాస్వర్డ్ అయితే సెట్ చేసుకున్నామో ఆ పాస్వర్డ్, ఈ క్యాప్చా కోడ్ ఇచ్చేసేసి సైన్ ఇన్ మీద క్లిక్ చేస్తే మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోవచ్చు. లేదనుకోండి మొబైల్ నెంబర్ ఇచ్చేసేసి ఈ చెక్ బాక్స్ని సెలెక్ట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు మీ మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసినా సరే మనం ఈ సైట్లోకి లాగిన్ అయిపోవచ్చు. అది మన ఇష్టం అనమాట. ఇలా రెండు విధాలుగా మనం ఈ సైట్లోకి లాగిన్ అవ్వచ్చు. ఇలా మనం లాగిన్ అవ్వగానే మనకి ఈ విధంగా వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఇక్కడ ఓపెన్ చేయగానే ఈ విధంగా మై అకౌంట్ అని వచ్చింది కదా, ఇక్కడ ఉన్న ఈ వివరాలలో స్టార్ మార్కులు ఉన్నవి కంపల్సరీగా ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కంపల్సరీగా ఈ స్టెప్ కూడా మనం కంప్లీట్ చేయాలి. అప్పుడు మనకి ప్రొఫైల్ అనేది కంప్లీట్ అవుతుంది. ఇక్కడ బ్రౌజ్ వద్ద క్లిక్ చేసి ఇక్కడ మనం ఒక ఫోటోను కూడా మనం ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. మన పాఠశాల యొక్క ఫోటోను అప్లోడ్ చేయవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ పోస్టల్ కోడ్, పోస్టల్ అడ్రస్, ఇక్కడ కూడా స్టార్ మార్క్ ఉంది. ఇక్కడ చూపించిన ఈ డేటా అనేది కనుక మీకు తప్పుగా ఉంటే ఇక్కడ సింక్ స్కూల్ డేటా మీద క్లిక్ చేయండి. అప్పుడు యూడైజ్ ప్లస్లో ఉన్న ఆ డేటా మొత్తం ఇక్కడ సింక్ అవుతుంది. అంతా ఓకే అనుకుంటే మీరు ఈ పోస్టల్ కోడ్, ఈ పోస్టల్ అడ్రస్ ఇచ్చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇంతటితో మనకి ఈ ప్రొఫైల్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. దీంట్లో మనకి డాష్ బోర్డ్ ఉంటుంది, సర్వీస్ యాక్టివిటీ ఉంటుంది, అదేవిధంగా అసెట్స్, మెటీరియల్, ఎక్విప్మెంట్, ప్రొఫైలు, అదేవిధంగా రీసెట్ పాస్వర్డ్, ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. వీటన్నిటి గురించి నెక్స్ట్ మరలా ఇంకొక వీడియో చూద్దాం. కాబట్టి ఈ విధంగా ఈ విద్యాంజలి 2.0 వెబ్సైట్లో ఈ విధంగా అన్ని పాఠశాలల వారు కంపల్సరీగా రిజిస్ట్రేషన్ అనేది ఈ విధంగా చేసుకొని ఉండాలి.